హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండోనేషియాకు చెందిన ఒక భయంకరమైన అలాగే మనసును కలిచివేసే నిజ జీవిత సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కథ మీ అందరినీ షాక్కు గురిచేస్తుంది. ఈ మూవీ పేరు వీణా సెబెలం సెవెన్ హరి, అంటే వీణా 7 రోజుల ముందు అని అర్థం. ఇది 2016లో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఈ సినిమా కథ ఇండోనేషియాను కదిలించింది. స్టార్టింగ్ సీన్లో వీణా అసలైన ఫోటోను చూపిస్తారు. ఆమె జనవరి 16, 2000 సంవత్సరంలో జన్మించి ఆగస్టు 28, 2016లో మరణిస్తుంది. కథ ఆగస్టు 27, 2016న మొదలవుతుంది. మనకు వీణా కనిపిస్తుంది. ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ లిండా, ఆంటీ అయిన హెస్తి హెయిర్ సెలూన్కు వస్తుంది. అక్కడ ఆమె తన జుట్టుకు ఎయిర్ ఎక్స్టెన్షన్ చేయించుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె తన కత్తిరించిన జుట్టును కూడా తనతో తీసుకెళ్తానని చెప్తుంది. దానికి ఆంటీ కత్తిరించిన జుట్టుతోనే ఈ ఎక్స్టెన్షన్ తయారు చేస్తారు, అవే మళ్ళీ జుట్టుకు తిరిగి అతుక్కుంటాయి అని అంటుంది. ఈ విషయం వీణాకు కొంచెం వింతగా, భయంగా అనిపిస్తుంది. ఇంతలో లిండా, నూరుల్ అక్కడికి వస్తారు. నూరుల్కు ఆ పార్లర్ చాలా భయానకంగా అనిపించడంతో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే హెస్తి నిజానికి ఒక తాంత్రికురాలు. తర్వాత వీణా, లిండా కాసేపు మాట్లాడుకుంటారు. వీణాను ఇష్టపడే ఏగి అనే అబ్బాయి గురించి లిండా అడుగుతుంది. దానికి వీణా, వాడికి మంచి గుణపాఠం చెప్పాను, ఇకపై నన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టడు అని చెప్తుంది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళిద్దరూ బయటకు వెళ్తారు. కానీ వెళ్లే ముందు వీణా లిండాకు ఒక ఉత్తరం ఇచ్చి తను గుర్తుకు వచ్చినప్పుడు చదవమని చెప్తుంది. రాత్రి అవుతుంది. వాళ్ళిద్దరూ ఒక ఫెస్టివల్ను చూస్తుంటారు. ఇంతలో వీణా వాళ్ళ నాన్నమ్మ ఆమెకు ఫోన్ చేసి, వీణా అక్క మార్లినా స్కూటీ పంచర్ అయింది, తను రావడం కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి నువ్వు లిండాతోనే ఉండు, ఒంటరిగా ఇంటికి రావద్దు అని చెప్తుంది. దానికి వీణా తాను అక్కడ ఎక్కువసేపు ఉండనని చెప్తుంది. ఫోన్ మాట్లాడిన తర్వాత లిండా పక్కింటి వాళ్ళైన డేడన్ మరియు ఏకి అక్కడికి వస్తారు. ఆ ఏకి నిజానికి వీణా బాయ్ ఫ్రెండ్. లిండా వీణాతో ఏకి అదే దారిలో వెళ్తున్నాడు, కావాలంటూ నువ్వు అతనితో వెళ్ళొచ్చు, సేఫ్గా ఉంటావు, అతను నిన్ను ఇంట్లో దింపుతాడు అని చెప్పడంతో వీణా అంగీకరిస్తుంది. లిండా ఏకీని తన స్కూటీపై వీణాను ఇంటి దగ్గర దింపమని అడుగుతుంది. అందుకు అతను ఒప్పుకుంటాడు. అతను వీణా బాయ్ ఫ్రెండ్ కాబట్టి అతనికి ఏ ఇబ్బంది ఉండదు. ఇంతలో రోడ్డు పక్కన ఉన్న ఒక ఫుడ్ వెండర్ గిన్నెలు కింద పడతాయి. అది చూసి లిండాకు వీణా గురించి కంగారుగా ఉంటుంది. బహుశా ఇండోనేషియాలో ఇది ఒక అపశకునం కావచ్చు. ఆమె వీణాతో క్యాబ్లో వెళ్దామని అంటుంది. కానీ వీణా తను సేఫ్గా ఉంటానని భరోసా ఇచ్చి ఏకీతో కలిసి బయలుదేరుతుంది. మరోవైపు లిండా డేడన్తో కలిసి వెళ్ళిపోతుంది. దారిలో ఏకీ ఒక డెలివరీ చేస్తాడు, ఎందుకంటే అతను వృత్తిరీత్యా డెలివరీ బాయ్. అప్పుడే ఒక మోటార్ సైకిల్ గ్యాంగ్ వాళ్లను గమనిస్తుంది. ఆ గ్యాంగ్ను చూసి వీణా చాలా భయపడి అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదామని ఏకీకి చెప్తుంది. వాళ్ళు ఫ్లైఓవర్ పైకి వెళ్తుండగా అదే గ్యాంగ్లోని ఒక సభ్యుడు ఏకీ తలపై రాడ్తో కొడతాడు. దాంతో అతని స్కూటీ అక్కడే పడిపోతుంది. ఆ మోటార్ సైకిల్ గ్యాంగ్లోని అబ్బాయిలందరూ పైనుండి కిందకు వచ్చి వాళ్ళిద్దరిని చుట్టుముడతారు. ఎటువంటి కారణం లేకుండానే వీణా, ఏకీలను చాలా దారుణంగా కొడతారు. వీణాను ఒక స్తంభానికి వేసి దారుణంగా కొడతారు. తర్వాత ఆ గ్యాంగ్ వాళ్ళను అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు వస్తుంది. ఇక్కడి నుండి ఆ 7 భయానకమైన రోజులు మొదలవుతాయి. అంటే వీణా 7 రోజుల కథ మొదలవుతుంది. ఇదే ఈ సినిమా టైటిల్ కూడా. మరుసటి ఉదయం క్రైమ్ సీన్లో పోలీస్ ఆఫీసర్ ఇంద్రా మరియు పారానార్మల్ బ్లాగర్, ఇన్వెస్టిగేటర్ రిపోర్టర్ అయిన డేనీని చూపిస్తారు. వీణా తాతయ్య, తండ్రి అక్కడికి వస్తారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఇది ఒక యాక్సిడెంట్ అని ఇంద్రా వాళ్లతో చెప్తాడు. ఎందుకంటే అక్కడ మరో బైక్ గానీ కారు గానీ వాళ్లకు దొరకదు. కానీ వీణా తాతయ్యకు అలా అనిపించదు. అలాగే డేనీ కూడా ఇక్కడ ఏ స్తంభం విరగలేదని, ఏకి బైక్ కూడా పూర్తిగా బాగుందని, ఇది యాక్సిడెంట్ ఎలా అవుతుందని అంటాడు. కానీ ఇంద్రా అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంద్రా వీణా తాతయ్యతో కొద్దిసేపటి క్రితమే వీణాను హాస్పిటల్కు పంపించానని చెప్తాడు. తాతయ్య అక్కడికి వెళ్తాడు. కానీ అప్పటికే వీణా, ఏకి తమ ప్రాణాలు కోల్పోతారు. వీణా ఇంట్లో అంత్యక్రియలు జరుగుతుంటాయి. అక్కడ అందరూ చాలా బాధగా ఉంటారు. వీణా నానమ్మ ఏడుస్తూనే ఉంటుంది. వీణా తల్లి వేరే దేశంలో ఉంటుంది. ఆమెకు వీసా లభించకపోవడంతో రాలేకపోతుంది. అందువల్ల నాన్నమ్మే వీణాకు చివరి సంస్కారాలు చేస్తుంది. ఆమె వీణాకు చివరి స్నానం చేయించి ఖననం కోసం సిద్ధం చేస్తుంది. ఆమె ముఖంపై ఉన్న గాయాలు, విరిగిన చేతులు, కాళ్ళు, ఊడిపోయిన చర్మం చూసి ఆమె గుండె తరుక్కుపోతుంది. తాతయ్య తనను తాను అదుపు చేసుకోలేకపోతుంటాడు. వీణా తండ్రి కూడా షాక్లో ఉండిపోతాడు. అతను ఒంటరిగా కూర్చొని తన కూతుర్ని, ఆమె చిన్నప్పటి జ్ఞాపకాలను, సంతోషాన్ని, ఆటలను గుర్తు చేసుకుంటూ ఆ బాధను అంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అతని దగ్గరకు మార్లినా వచ్చి అతన్ని ఓదారుస్తుంది. అప్పుడే డేనీ తన ఇంటికి వస్తాడు. అప్పటికే ఒక బైక్ యాక్సిడెంట్లో ఇద్దరు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మరణించిన వార్త అంతటా వ్యాపిస్తుంది. కానీ డేనీకి ఈ విషయం అస్సలు నమ్మశక్యంగా ఉండదు. అతను వీణా గురించి కొంచెం వెతగ్గా సోషల్ మీడియాలో ఆమె ప్రొఫైల్ కనిపిస్తుంది. అప్పుడే అతనికి వీణా బాధతో ఎవరైనా సహాయం చేయండి అని అరుస్తున్నట్లు వినిపిస్తుంది. కానీ అతను దాన్ని తన భ్రమ అనుకుని పట్టించుకోడు. ఇక 2వ రోజు వస్తుంది. వీణా అంత్యక్రియలు జరుగుతుంటాయి. అందరూ చాలా బాధగా ఉంటారు. ఆమె వీణాకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఆమె రావడం తప్పనిసరి. కానీ అలా జరగదు.
నూరులు అక్కడికి వచ్చి ఉంటుంది. వీణ చివరి కర్మలు పూర్తయిన తర్వాత ఆమె శరీరాన్ని ఖననం చేస్తారు. అప్పుడు మనం నూరులను చూస్తాం. ఆమె లిండాను కలవడానికి వెళ్తుంది. అక్కడ లిండా చాలా బాధగా కలతగా ఉంటుంది. ఇది కేవలం ఒక యాక్సిడెంట్ లాగా అనిపించడం లేదని, ఏదో జరిగిందని, అది బయటకు రావడం లేదని అంటుంది. అప్పుడే హెస్తీని కలవడానికి డేనీ వెళ్తాడు. అతను ఆమెను వీణ గురించి ఆరా తీస్తాడు. లిండా తల్లి హెస్తీ అక్కా చెల్లెలని, వీణ లిండాకు బెస్ట్ ఫ్రెండ్ అని, వీణ కుటుంబం మొత్తం లిండాకు చాలా దగ్గరవారని చెప్తుంది. ఒకరోజు ముందు వీణా జుట్టులో ఎవరో చూయింగ్ గమ్ అంటించారని, అందుకే ఆమె హెయిర్ ఎక్స్టెన్షన్ చేయించుకోవడానికి వచ్చిందని చెప్తుంది. ఈ సన్నివేశం మనం మొదట్లో చూసాము. డేనీ ఆమెను ఒక మోటార్ సైకిల్ గ్యాంగ్ ప్రజలను చాలా ఇబ్బంది పెడుతుందని, వాళ్ళ ఆగడాలు ఎక్కువయ్యాయని, ఈ సంఘటనకు దానికి ఏమైనా సంబంధం ఉందా అని డేనీ అడుగుతాడు. దానికి ఆమె తనకు ఆ విషయం గురించి ఏమీ తెలియదని, కానీ తన ఒక తాంత్రికురాలని, అలాగే తన తండ్రి కూడా తాంత్రికుడని చెప్తుంది. కానీ లిండా తల్లికి ఇవన్నీ ఇష్టం లేదని, అందుకే ఆమె వీటికి దూరంగా ఉంటుందని చెప్తుంది. చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ ఈ ప్రపంచంలో 7 రోజుల వరకు ఉంటుందని, ఆ సమయంలో అది తన అసంపూర్ణ పనులను పూర్తి చేసుకుంటుందని, ఉదాహరణకు ప్రతీకారం తీర్చుకోవడం, కోపాన్ని ప్రదర్శించడం లేదా న్యాయం పొందడం వంటివి చేస్తుందని ఆమె చెబుతుంది. ఒకవేళ ఈ పని 7 రోజుల్లో పూర్తి కాకపోతే ఆ ఆత్మ మరు జన్మకు వెళ్ళదని, ఎప్పటికీ భూమిపైనే తిరుగుతూ ఉంటుందని అంటుంది. శరీరాన్ని ఖననం చేసే ముందు కొన్ని వస్తువులు అంటే పట్టీలు, కంకణాలు, బ్రాస్లెట్లు లేదా ఎయిర్ ఎక్స్టెన్షన్స్ వంటివి తీసివేస్తారని, తద్వారా ఆత్మ ఇక్కడి నుండి తన సంబంధాన్ని తెంచుకుంటుందని కూడా ఆమె చెప్తుంది. వీణ చివరిసారిగా ఎయిర్ ఎక్స్టెన్షన్ చేయించుకుందని, అది తీసివేయలేదని మనం చూసాం. ఇదంతా విని డేనీ కొంచెం షాక్ అవుతాడు. వీణ ఆత్మ ఈ ప్రపంచంలో ఉందని, రాత్రి తాను విన్నది ఖచ్చితంగా వీణ ఆత్మేనని అతనికి అనిపించడం మొదలవుతుంది. అప్పుడే మనం లిండాను చూస్తాం. ఆమెకు వీణ చాలా గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆమె తినడం, తాగడం కూడా మానేసి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉంటుంది. అప్పుడే మనం లిండా వీణ ఫ్లాష్ బ్యాక్ను చూస్తాం. స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్ లుక్మాన్ బుల్లీయింగ్ నుండి తప్పించుకోవడానికి డూమ్ రైడర్స్ అనే మోటార్ సైకిల్ గ్యాంగ్లో చేరతాడు. వాళ్ళ కోసం అతను బ్యాడ్జీలు, స్టిక్కర్లు, బ్యాగ్లు వంటివి తయారు చేస్తుంటాడు. ఈ గ్యాంగ్ ఇప్పుడు చాలా చెడ్డ పనులు చేస్తూ కంట్రోల్ తప్పిపోయిందని, ప్రజలను ఇబ్బంది పెడుతుందని తెలిసి వాళ్ళిద్దరూ బాధపడతారు. వీణా ఇంటికి వచ్చి ఏగి తనను ఇబ్బంది పెడుతున్నాడని నాన్నమ్మకు చెప్తుంది. ఆమె వీణాకు ధైర్యం చెప్పి ధైర్యంగా ఎదుర్కోమని సలహా ఇస్తుంది. ఏగి ఈ గ్యాంగ్కు లీడర్. ఈలోగా తాతయ్య ఇంటికి వస్తాడు. అతను సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉంటాడు. అతని యూనిఫామ్పై రక్తపు మరకలు ఉండడంతో నాన్నమ్మ కంగారు పడుతుంది. డూమాంగ్ రైడర్స్ ఒక సైనికుడిని కొట్టారని, తాను అతనికి సహాయం చేస్తుండగా ఈ రక్తం అంటిందని అతను చెప్తాడు. వర్తమానంలో నాన్నమ్మకు నిద్ర పట్టదు. ఆమెకు వీణ గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆమె తన భర్తతో వీణ 2 చేతులు, కాళ్ళు విరిగిపోయాయి, శరీరం మొత్తం గాయాలతో ఉంది. ఇది అస్సలు యాక్సిడెంట్ కాదు, ఎందుకంటే స్కూటీ పూర్తిగా బాగుంది, యాక్సిడెంట్ అయితే స్కూటీ కూడా పాడవాలి కదా అని అంటుంది. దానికి అతను, అవును నాకు అలాగే అనిపిస్తుంది, కానీ పోలీసులు ఈ కేసును మూసివేసి యాక్సిడెంట్ అని చిత్రీకరించారు కాబట్టి మనం ఇప్పుడు ఏమీ చేయలేమని అంటాడు. ఆ తర్వాత నానమ్మ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వీణ గది నుండి ఏడుపు వినిపిస్తుంది. లోపలికి వెళ్ళగా వీణా సామాను అక్కడే ఉంటుంది. అందులో ఆమె లిండా ఫోటో, కత్తిరించిన జుట్టు, ఇతర సామాను ఉంటాయి. నాన్నమ్మ ఆ సామాను క్లోజెట్లో పెడుతుండగా క్లోజెట్ నుండి వీణ ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆమెకు వీణ నీడ కూడా కనిపిస్తుంది. దాంతో ఆమె చాలా కలత చెందుతుంది. కానీ అది తన భ్రమ లేదా బాధ అని అనుకుంటుంది. 3వ రోజు వస్తుంది. నాన్నమ్మ, మార్లినా పోలీస్ స్టేషన్లో ఉంటారు. యాక్సిడెంట్ స్పాట్లో పోలీసులకు దొరికిన వీణా సామాన్ తీసుకోవడానికి వాళ్ళు అక్కడికి వస్తారు. కానీ నాన్నమ్మ అక్కడ తాను ఇంట్లో చూసిన వీణా జుట్టును చూస్తుంది. కానీ వీణ ఆ రాత్రి ఇంటికే రాలేదు. మరి జుట్టు ఇంటికి ఎలా చేరింది? అక్కడే వాళ్లకు డేనీ కూడా కనిపిస్తాడు. అతను వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ నానమ్మ, వీణ దెయ్యం కాదు, డేనీ ఇందులో ఆసక్తి చూపించవద్దు, ఇవన్నీ నిజం కాదు అని అంటుంది. ఇంతలో ఇంట్లో లిండా నిద్రపోతూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆమె తనను తాను ఒక మైదానంలో చూసుకుంటుంది. అక్కడ భూమిలోంచి 2 చేతులు వచ్చి ఆమెను పట్టుకుంటాయి. అప్పుడే వీణా దెయ్యం అక్కడికి వచ్చి ఆమె నోటిని చీల్చి ఆమె లోపలికి ప్రవేశిస్తుంది. దాంతో లిండాకు మెళుకు వస్తుంది. బహుశా ఇది ఒక కళ లేదా వీణ ఆమెకు ఏదో చూపించాలనుకుంటున్న విషయం కావచ్చు. లిండాను కలవడానికి డేనీ వస్తాడు. అతను వీణా గురించి ఆరా తీయగా ఆమె అసలు ఏం జరిగిందో చెప్పడం ప్రారంభిస్తుంది. వీణా, లిండా స్కూల్లో కలిసి చదువుకుంటారు. అక్కడ టీకా అనే అమ్మాయి కూడా వాళ్ళ స్కూల్మేట్. ఆమె బాయ్ ఫ్రెండ్ ఏగి, అతను ఆ మోటార్ సైకిల్ గ్యాంగ్కు లీడర్. వాళ్లే ఆ రాత్రి వీణ, ఆమె బాయ్ ఫ్రెండ్ ఏకీపై దాడి చేస్తారు. ఏకీకి గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పటికీ వీణ అందంగా ఉండడంతో ఆమెను ఇష్టపడతాడు. ఒకరోజు అతను ఆమెకు ఐస్ క్రీమ్ ఇస్తాడు. వీణ ఫ్రెండ్గా దాన్ని తీసుకుంటుంది. కానీ లిండా అలా చేయొద్దని వారిస్తుంది. కానీ వీణ ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటుంది. మరుసటి రోజు టీకా ఈర్ష్యతో వీణాను ఎగతాళి చేసి ఆమె జుట్టులో చూయింగ్ గమ్ అంటిస్తాడు.
అందుకే ఆమె ఎయిర్ ఎక్స్టెన్షన్ చేయించుకుంటుంది. వీణా కూడా తిరిగి ఫైట్ చేసి ఆమె ఫ్రెండ్పై నీళ్లు పోస్తుంది. ఒకరోజు కాఫీ షాప్లో ఏగి మళ్ళీ వీణాను ఆపి తనతో రమ్మని అడుగుతాడు. కానీ ఆమె నిరాకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యాక్సిడెంట్ జరిగిన రోజు వీణా, లిండా, నూరుల్ హెస్తీ ఇంటికి వెళ్తుంటారు. వీణా వాళ్ళిద్దరిని ఎప్పుడైనా మీరు వేధింపులకు గురయ్యారా అని అడుగుతుంది. వాళ్ళు తాము అందంగా లేమని, అందుకే ఎప్పుడు ఎవరు మమ్మల్ని వేధింపులకు గురి చేయలేదని చెప్తారు. వీణ లిండాకు ఏదో చెప్పాలనుకుంటుంది, కానీ చెప్పలేకపోతుంది. ఏదో తప్పు జరగబోతోందని లిండాకు అనిపిస్తుంది. ఈ విషయాన్ని ఆమె డేనికి కూడా చెప్తుంది. వీణ ఒక మోడల్ కావాలనుకుంటుంది. ఆమె వివిధ మోడలింగ్ పోటీల్లో పాల్గొంటుంది. ఒక పోటీలో గెలుస్తుంది కూడా. అదే రోజు ఏగి ఆమెను బాత్రూంలో పట్టుకుని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆమె తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించి అతని ముఖంపై ఉమ్మేసి పారిపోతుంది. ఈ సంఘటనను కొంతమంది కూడా చూస్తారు. దాంతో ఏగి చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. వర్తమానంలో లిండా డేనీతో ఆ రాత్రి జరిగింది యాక్సిడెంట్ కాదు, అసలు నిజమేంటో తెలుసుకో, ఎందుకంటే నాకు కూడా నిజం తెలియాలి అని అంటుంది. మరోవైపు ఏగి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ కొడుకు. అతను చాలా తప్పులు చేస్తుండడంతో అతని తండ్రి అతన్ని వేరే నగరానికి పంపిస్తుంటాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇంత పెద్ద గ్యాంగ్ ఎలా పెరిగిందో. ఆ గ్యాంగ్ లీడరే ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు. అతని ఇంట్లో పడుకోవడానికి వెళ్ళగా గదిలో నుండి ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. అతను మంచం దిగి కిందకు చూస్తాడు. అక్కడ నీళ్లు, ఐస్ క్యూబ్స్ ఉంటాయి. ఏగి వీణాకు మొదటిసారి ఐస్ క్రీమ్ ఇచ్చాడు. అలాగే వీణ చనిపోయే ముందు చివరిగా తిన్నది ఒక ఐస్ క్యూబ్. ఏగికి మొత్తం గదిలో, బాత్రూంలో, బాత్ టబ్లో ఐస్ క్యూబ్లే కనిపిస్తాయి. అప్పుడు వీణా దెయ్యం అతని ముందు ప్రత్యక్షమై అతన్ని దారుణంగా కొడుతుంది. భయంతో అతను బాల్కా నుండి దూకబోతుండగా అతని తల్లిదండ్రులు అతన్ని ఆపి కాపాడతారు. ఇది 4వ రోజు. డేనీ యాక్సిడెంట్ స్పాట్ను తనిఖీ చేసి డూమ్ రైడర్ స్థావరాన్ని వెతుకుతాడు. అతను ఒక పొలం మధ్యలో ఉన్న ఆ స్థావరానికి చేరుకుంటాడు. ఆశ్చర్యంగా ఇదే ప్రదేశాన్ని లిండా తన కలలో చూస్తుంది. ఇది కల కాదు. వీణ ఆత్మ ఆమెకు ఆ స్థలాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు లిండా తన ఇంట్లో వీణ ఇచ్చిన ఉత్తరాన్ని చదువుతుంది. అందులో వీణ తాను బుల్లీయింగ్కు కూడా చాలా భయపడుతున్నానని, తాను మారిపోయి లిండాకు దూరమవుతున్నానేమోనని బాధగా ఉందని రాసి ఉంటుంది. అది చదివి లిండా మరింత కుంగిపోతుంది. అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. ఇంతలో డేడాన్ వాళ్ళ ఇంటికి వచ్చి వీణ లిండాను ఆవహించిందని చెప్తాడు. వాళ్ళందరూ వెంటనే లిండా ఇంటికి వెళ్తారు. అక్కడ లిండాను వీణ ఆత్మ ఆవహించి ఉంటుంది. ఆమె ఏడుస్తూ తనతో అన్యాయం జరిగిందని, తాను యాక్సిడెంట్లో చనిపోలేదని అరుస్తుంది. ఆ రాత్రి జరిగిన భయంకరమైన, బాధాకరమైన కథను చెప్పడం ప్రారంభిస్తుంది. ఆ రాత్రి ఏగి అతని గ్యాంగ్ వీణ, ఏకీలపై దాడి చేస్తారు. వాళ్ళు కింద పడిపోతారు. తర్వాత ఏగి వీణాను దారుణంగా కొట్టడం మొదలు పెడతాడు. ఆమె 2 చేతులు విరగ్గొడతాడు. ఆమె తలను పదే పదే బైకుకు వేసి కొడతాడు. అతని స్నేహితులు ఏకిని కొడుతుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరినీ బైక్ను తమ స్థావరానికి తీసుకొస్తారు. అక్కడ ఏగి మొదట వీణాతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ తర్వాత అతని గ్యాంగ్లోని 11 మంది ఒక్కొక్కరిగా ఆమెతో దారుణంగా ప్రవర్తిస్తారు. ఇదంతా ఏకిని కొడుతూ అతనికి చూపిస్తూ ఉంటారు. అన్నీ అయిపోయాక వాళ్ళు వీణ కాళ్లపై బండెక్కిస్తారు. ఒకసారి కాదు, చాలాసార్లు అలా చేస్తారు. ఏకి తలపై రాయి వేసి కొడతారు. తర్వాత వాళ్ళిద్దరినీ తిరిగి యాక్సిడెంట్ స్పాట్లో వదిలేసి వెళ్తారు. వీణ ఆత్మ తనతో అన్యాయం జరిగిందని, తనకు న్యాయం కావాలని, ప్రతీకారం తీర్చుకోవాలని, ఏగి త్వరలోనే నగరం నుండి పారిపోతున్నాడని, అతనే అసలు నేరస్తుడని చెప్తుంది. నాన్నమ్మ వీణ ఆత్మను శాంతపరచడానికి ప్రయత్నించి లిండా శరీరాన్ని వదిలిపెట్టమని చెప్తుంది. దాంతో వీణ లిండా శరీరం నుండి వెళ్ళిపోతుంది. కానీ వెళ్లే ముందు తాను లిండాను కలవాలనుకుంటున్నానని, ఆమె తన సమాధి వద్దకు రాలేదని, అందుకే తానే ఆమె దగ్గరకు వచ్చానని చెప్తుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర కేవలం 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అంటే ఈ 3 రోజుల్లో ఏగికి శిక్ష పడేలా చేయాలి. లేదంటే వీణ ఆత్మ ఎప్పటికీ ఇక్కడే బందీగా ఉండిపోతుంది. డేనీ తన ఇంటికి వస్తాడు. మార్లీనా అతనికి ఫోన్ చేసి జరిగిన సంఘటన మొత్తం చెప్పి లిండా వీణ ఆత్మ ఆవించినప్పుడు రికార్డ్ చేసిన ఆడియోని పంపిస్తుంది. డేనీ ఆ రికార్డింగ్ను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తాడు. అది వైరల్ అవుతుంది. ఇప్పుడు 5వ రోజు వస్తుంది. నాన్నమ్మ, మార్లీనా, డేనీ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ ఇంద్ర వాళ్ళను ఒక లాయర్కు పరిచయం చేస్తాడు. ఆ రికార్డింగ్లో లిండా చెప్పిన విషయాలు పోలీసుల దర్యాప్తుతో సరిపోలుతున్నాయని, 48 గంటల్లో నిందితులందరి పేర్లు కూడా దొరికాయని, కానీ వాళ్ళ దగ్గర బలమైన ఆధారాలు లేవని, ఈ కేసు పైకి వేస్తే పెద్దవాళ్లు దీన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని అతను చెప్తాడు. బలమైన కేసు కోసం వీణ శరీరాన్ని పోస్ట్ మార్టం కోసం పంపాలని, అందుకోసం ఆమె శరీరాన్ని మళ్లీ సమాధి నుండి బయటకు తీయాలని అంటాడు. వీణ కుటుంబం కూడా దీనికి అంగీకరిస్తుంది. న్యాయం జరగడం ముఖ్యమని, మరో వీణ ఇలా కాకూడదని మార్లీనా అంటుంది. ఆ రాత్రి ఏగి ఒక రిసార్ట్లో దాక్కుని ఉంటాడు. వీణ ఆత్మ అక్కడికి వచ్చి అతన్ని దారుణంగా కొట్టి చేతులు కాళ్ళు విరగ్గొట్టి వెళ్ళిపోతుంది.
ఈరోజు 6వ రోజు పోస్ట్ మార్టం కోసం వీణా శరీరాన్ని సమాధి నుండి బయటకు తీస్తారు. వీణ మళ్ళీ లిండాను ఆవహిస్తుంది. ఆమె ఆ బాధను అనుభవిస్తూ తనను ఈ బాధ నుండి విముక్తి చేయమని, తన శరీరంలోని బ్రేసెస్, ఎయిర్ ఎక్స్టెన్షన్స్ తీసివేయమని వేడుకుంటుంది. ఇంద్ర ఆ 2 వస్తువులను ఆమె శరీరం నుండి తీయించడంతో వీణ ఆత్మ శాంతించి లిండా శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. 11 మందిలో 8 మందిని పోలీసులు అరెస్టు చేస్తారు. 8 మందిలో 7 మందికి జీవిత ఖైదు పడుతుంది. కానీ ఏగితో సహా 3 ఎప్పటికీ దొరకరు. బహుశా వాళ్ళు పారిపోయి ఉండవచ్చు, లేదా వీణ ఆత్మ వాళ్లను ముందే చంపేసి ఉండవచ్చు. సినిమా చివరిలో మనం లిండాను ఆవహించబడినప్పటి అసలైన రికార్డింగ్ను వింటాం. అందులో ఇంకా భయంకరమైన వివరాలు ఉంటాయి. ఏగి వీణపై మూత్రం పోయడం, ఆమె ముఖాన్ని చితకబాదటం వంటివి ఉంటాయి. ఈ విధంగా వీణ బిఫోర్ 7 డేస్ సినిమా ఇక్కడితో ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.